నమస్తే. మనం ప్రస్థానత్రయం అనేది శాస్త్రం అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా త్రయంలో ఉపనిషత్తుల సారం అంతా ఏదో కొద్ది గొప్ప అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాము. దాని తర్వాత ఆ సిద్ధాంతాన్ని కంప్లీట్గా మనం బాగా వంట పట్టించుకోవటానికి బ్రహ్మసూత్రాలు, శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అనేది అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయంగా చెప్తారు. అంటే ఏంటంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానము రెండు జ్ఞానాలు, ఒకటి ధర్మజ్ఞానం, రెండు బ్రహ్మజ్ఞానం. ధర్మజ్ఞానానికి మెటీరియల్ కావాలి. అంటే ఏంటి, కర్మ, ఉపాసన, భక్తి, ఆ తర్వాత యోగము, ధ్యానము, ఇవన్నీ కూడా ధర్మోపాసనకి. జ్ఞానోపాసనకి ఏంటి, ఆత్మజ్ఞానానికి మనం దాన్ని గుర్తించి గ్రహించి దానికోసం ప్రయత్నం చేసి ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయటం. నిజం చెప్పాలంటే మన వేదాలు, ఉపనిషత్తుల సారం, మనం తర్వాత వచ్చినటువంటి స్మృతులు, శృతులు, పురాణాలు అన్నీ చెప్పింది కూడా మహానుభావులు. వాళ్ళు భౌతికంగా మనం ఈ రకంగా ఎలా అయితే మనం అభివృద్ధి చెంది ఒక సెల్ ఫోన్ ముందు కూర్చొని ప్రపంచం అంతా చూడగలుగుతున్నామో, అలానే అసలు మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఆ తర్వాత ఈ అనారోగ్యం ఏంటి, దీనికంతా కారణం ఏంటి అనేటువంటి విషయంగా మహానుభావులు వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ మనసుని, తర్వాత వాళ్ళ జ్ఞానాన్ని అంటే పణంగా పెట్టి దాని మీద వాళ్ళు పరిశోధన చేసి ఈరోజు మనకి ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఎలా ఉంటాం, మనసుకు ఆలోచనలు చేస్తే మంచి మనసు ఆలోచనల వల్ల మనం ఎలా ఉంటాము, ఆ తర్వాత ఎలా మన ప్రాణశక్తి పెరుగుతుంది, ఎలా సంతోషంగా ఉంటాము అని వాళ్ళు భగవతత్వాన్ని ఒక ఆధారంగా చేసుకొని మనకి నిజంగా చెప్పటం జరిగింది. ఇక్కడేంటి, ఎంతసేపు చెప్పినా మన శరీరం, మన ప్రాణం, మన మనసు దాటి మనకి ఏమీ తెలియదు. మనకి మనసు ఉంది, ఆ మనసుకు ఆలోచనలు వస్తున్నాయి. మనసు గతి ఇంతే అని పాట ఉంది కదా, కాసేపు ఆ మనసుకు అహంకారం, సంతోషం ఉంటుంది, ఆ మనసుకు కాసేపు దుఃఖం ఉంటుంది, కాసేపు లో అయిపోయి అమ్మో ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది, ఏం జరుగుతుందిలే చూసుకుందాంలే అని ధీమా కూడా ఉంటుంది. ఈ వ్యవహారం అంతా నడిచేది ఎక్కడ, శరీరం అనేది పరికరంగా, ప్రాణం అనేది ఒక స్థితిగా, లోపల ఉన్నటువంటి మనసు ఈ వేషాలన్నీ వేస్తూ ఉంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి, ఏమీ లేదబ్బా, నాకు అర్థమైంది. అయితే ఎవ్వరూ కూడా స్వర్గం నరకం చూడలే, దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని చూడలే. కాకపోతే ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి కనపడుతుంది కాబట్టి ఈ ప్రకృతి అంతటికి కారణం ఏదో ఒక మహోన్నతమైనటువంటి శక్తి, జ్ఞానం అయితే అయి ఉంటుంది అనేటువంటి భావం మీదనే వాళ్ళు నిలబడి ఆ సిద్ధాంతాన్ని 100% నమ్మి ఆ జ్ఞానం ఏంటి అనేటువంటి విషయాన్నిగా పరిశోధన చేయటం జరిగింది 100%. కాకపోతే ఆ స్థితికి మనసు నిలబడాలంటే మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కోరికలు మనసుకుంటే కుదరదు. కాబట్టి జరగాల్సిన పనులన్నీ కూడా జరిగేటువంటి అంటే ధర్మం అంటే మా ఏంటి, పితృదేవో భవ, మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆ తర్వాత ఇంకా ఏంటి, ఇంకా చెప్తారు కదా, అర్ధ ధర్మ కామ మోక్ష సిద్ధిరస్తు అంటారు. అంటే ఏంటి, ధర్మంగా అర్థాన్ని సంపాదించు, కోరికలు తీర్చుకో, అప్పుడేంది మోక్షం కోసం అప్పుడు ప్రయత్నం చెయ్యి అన్నటువంటి విషయంగా ధర్మార్థ కామ మోక్ష సిద్ధిరస్తు అని దీవిస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, అల్టిమేట్ మనకి దీవించేది ఏంటి, జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు అంటారు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మనకి వైరాగ్యం వస్తుంది. మళ్ళీ వైరాగ్యం ఎక్కడ, ఈ శరీరం అనేది ప్రకృతి. మహానుభావులు లాంటి వాళ్ళు వచ్చారు, ఉన్నారు, జీవించారు. వాళ్ళు ఇవ్వదలుచుకున్నది ఏదో మనకి కొద్దో గొప్ప సమాజానికో, ప్రపంచానికో, జగత్తుకో ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఎవరి జీవనమైనా అంతేననేటువంటి విషయం అవగాహనకి రావాలి. అంటే ఈ భౌతికం అంటే ఈ జీవత్వానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ఈ రెండింటిని దాటినటువంటి ఏదో ఒక స్థితి ఉన్నది. ఆ స్థితిలో గనక మనం ఉండగలిగితే దానివల్ల వచ్చే లాభం ఏంటంటే మిగిలిన అనవసరపు ఆలోచనలు తగ్గిపోతాయబ్బా. మిగిలిన అనవసరపు ఆలోచనలు, దుఃఖం ఎక్కడైతే తగ్గిపోతుందో అదే మోక్షం అన్నారు. కానీ కర్మలో అది కుదరదు అంటాడు. ఎందుకు, మనం ఏ కర్మ చేసినా ఎందుకు, నాకు స్వర్గం కావాలి, పాప పుణ్యాలు, నేను ఈ పాపం చేశాను, ఇది చేస్తే నాకు పుణ్యం వస్తుంది అని బేరీజ్ వేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఈ స్వర్గం ఎప్పుడు తెలుస్తుంది మనకి, అంతే కదా. మా ఫాదర్ చనిపోయి ఒక మాట అంటుండేవాడు, నాకు ఇవన్నీ తెలియదు కానీ నేను కూడా ఏదో పూజో చేసినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు మరీ నేను వెనక నిలబడకుండా ఏదో నన్ను మధ్యలో ఉన్న నిలబడతారు కదా అంటుండేవాడు. అంటే ఉద్దేశం ఏంది, చనిపోయిన తర్వాత ఏదో స్వర్గం నరకం ఉంది, లేకపోతే దానికి అనుగుణంగా జన్మ పునర్జన్మ ఉంది,
అన్నారు కానీ వాటికేమి ప్రమాణాలు ఇప్పటి వరకు లేవు. ఎవరి మనసుకు సంబంధించి మనసు బుద్ధి దాటినటువంటి స్థితిలో గ్రహిస్తే గ్రహించవచ్చు, కానీ ఎవరి అనుభవం అయితే మాత్రమే నమ్మడం జరుగుతుంది తప్ప అనుభవం కానివన్నీ కూడా మనసు వేస్తున్నటువంటి ప్రణాళికలు, తర్వాత ఊహలు అంతే తప్ప ఇంకొకటి కాదని ఉపనిషత్తుల ఋషులు మహానుభావులు మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం ఈ బ్రహ్మ సిద్ధాంతం ఏమనుకున్నాం, ఒకే ఒక జ్ఞానం ఒకే ఒక శక్తి నుంచే కంటికి కనపడుతున్నదంతా మేనిఫెస్ట్ అయింది. ఆ కనపడుతున్న ప్రతిదీ కూడా జడము, చైతన్యం కూడా జడము, జీవం కూడా. అంతేగంటి చెట్టులో ఉండేటువంటి ప్రాణం దగ్గర నుంచి కదలకుండా ఉండేటువంటి నేల వరకు కూడా అన్నిటిలో కూడా ఉన్నది ఒక భగవతత్వ శక్తే. అందుకని ఏమన్నారు, ఈవెన్ జడాన్నైనా జీవాన్నైనా తోసిపుచ్చలేదు. అంటే ఉన్నదంతా ఒకటేననేటువంటి భావానికి అర్థం అదే. ఏకాత్మ భావన అంటే ఉన్నదంతా ఒకే ఒక జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా ఉంది, సర్వాత్మంగా ఉంది. అంటే సృష్టి మొత్తం ఉన్నది అదే జ్ఞానం అనేటువంటి విషయంగా చెప్పటం జరిగి మహానుభావులు అందుకని ప్రతిదానికి దేవతను ఆపాదించారు. ఏంటి, భూమాత అమ్మవారు శక్తి, అలాగే వరుణదేవుడు వర్షానికి సంబంధించి, అంటే ఏంటి నీటికి సంబంధించి, 3 వాయుదేవుడు, గాలి, 4 ఏంటి స్పర్శ వచ్చేసేటప్పటికి స్పర్శకి ఏమి అంటే అంటే జ్ఞానానికి సంబంధించి ఏదో ఈశ్వరుడు భూశ్వరుడు పేరు పెట్టారు. ఆ తర్వాత ఆకాశానికి సంబంధించి మొత్తం నామరూప క్రియలు ఏమి లేని ఖాళీగా ఉన్నటువంటి ఆకాశానికి మాత్రం ఏం నామరూప క్రియలు ఏం పెట్టాల. అంటే ఏంటి, ఈ 33 కోట్లు అంటారు. 33 కోట్లు అనే దానికంటే కూడా భగవద్గీతలో క్లారిఫికేషన్ ఇచ్చాడు. 33 రకాల దేవతలు అని. వీళ్ళు రకరకాల వాళ్ళని ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కళ్ళని పూజించడం, అక్కడి నుంచి ఏదో వస్తుందని అనుకోవటం వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండకు అనుగుణంగా చెప్పుకోవడం జరిగింది. జైమిని అనేవాడు ధర్మానికి ముఖ్యమైన వాడు. ఆయన ఏమంటాడు, ఊరికి అంత భగవతత్వమే అంటున్నారు, అంత బ్రహ్మమే అంటున్నారు, ఏమి చెయ్యక్కర్లేదు అంటున్నారు, ఏమి చేయకపోతే ఎలా వస్తుంది, చెయ్యకపోతే ఉట్టి మంత్రం ఏమన్నా చెప్పుతుందా అని అంటారు. అంటే మన వేదాంతం అంతా, అంటే ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ చెప్పిందంతా కూడా కర్మ ఎలా చేయాలి, ఎంత ధర్మంగా ఉండాలి. దాని తర్వాత ఏంటి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కర్మం లేదు, ధర్మం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఏమీ లేదు, ఉన్నదంతా ఒక విషయం అనేటువంటి స్థితిలో దాన్ని గుర్తించుకుంటూ పోవడం. మరి గుర్తించుకుంటూ పోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏం చెప్పారు, నువ్వు గుర్తించాలి అంటే విను. ఏంటి, సిద్ధాంతాన్ని 24 గంటలు అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చెయ్యి, మననం చెయ్యి. భావాలన్నీ ఏ భావాలు వస్తున్నాయో గ్రహించు. ఆ భావాలు అనవసరపు భావాలన్నారా, ఎందుకు వస్తున్నాయి, అవి అజ్ఞానం వల్ల వస్తున్నాయి. ఆ భావాలను సెలెక్ట్ కొట్టి డిలీట్ చేసేసాయి. ఒకే ధ్యాసలో ఉండి, ఏంది, నేనే బ్రహ్మం, నాకు కనపడుతున్నది బ్రహ్మమే, అది లేనిదే ఇంకోటి ఏం లేదు, ముందు వెనక ఇదంతా ఏమీ లేదు, సర్వత్రా ఉన్నది బ్రహ్మం అనేటువంటి భావన అనేటువంటి ధ్యాసలో ఉండు. అల్టిమేట్ నీకేం వస్తుందంటే అది నీకు సాక్షాత్కరిస్తుంది, అనుభవానికి వస్తుంది అన్నాడు. మరి ఎప్పుడు అనుభవానికి వస్తుంది, అనుభవానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అరే అడగవాకు, టెన్షన్ పడవాకు, చేసుకుంటూ పో. ఈ చేసుకుంటూ పోవడం కాదు, ఆ స్థితిలో వండుకుంటూ పో. ఆ ప్రయాణం నీకు మొదలైంది, నీకు ఆ ప్రయాణమే నీకు బ్రహ్మానందంగా ఉంటుంది. ఎందుకు, నాదేమీ లేదు అని ఎప్పుడైతే నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావో, నాకు అది కావాలి ఇది కావాలనేటువంటి విషయం నీకు లేదుగా, ఇంకా నీకు పోలిక లేదుగా. పోలిక లేకపోతే నీకు ఈర్ష్య లేదుగా. ఈ తర్వాత రెండోది ఏంటి, ఈ పోలిక ఈర్ష్య లేకపోతే నీకు ఇంకెవరి మీద అనుమానం లేదుగా. ఉన్నది నువ్వు ఒక్కదానివి, భగవతత్వం ఒకటే, నువ్వు చూస్తున్నదంతా నీ ద్వారా వచ్చినటువంటి రిఫ్లెక్షనే. అందుకని అది ఎట్లా జరగబోతుందో ఇది ఎట్లా జరగబోతుందో అనేటువంటి భయం లేదు. ఎప్పుడైతే అది లేదో ఆటోమేటిక్గా మనసుకున్నటువంటి అనవసరపు ఆలోచనలు, భేదం పోయిన తర్వాత అప్పుడేమొస్తుంది, భేదభావం ఎప్పుడైతే తరుగుతుందో మనసుకి ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణం ఎలా ఉంది, కదలకుండా ఉంది, ఊపిరి తీసుకుంటుంది వదులుతుంది. కానీ ఊపిరి తీసుకుంటుంది వదులుతున్నది అనేటువంటి విషయం మనసుకు తెలుసు. ఈ మనసు ఏం చేస్తుంది, ఈ ఊపిరి వదులుతున్నటువంటి ప్రాణం కానీ నాకు వస్తున్న నా ఆలోచనలు కానీ నావి కాదు, భగవతత్వం అనేటువంటి భావం వస్తుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి అదేంటి, ఇప్పుడు ఇందులో ఇప్పుడు మొత్తం మనం బ్రహ్మసూత్రాల్లో 3 సూత్రాలు పూర్తి చేసుకున్నాం. ఏంటి, మొదటిది అదాదో బ్రహ్మ జిజ్ఞాస, అంటే బ్రహ్మని నువ్వు విచారణ చేసి పట్టుకో. ఎప్పుడు విచారణ, ఇప్పుడే మొదలుపెట్టు. మరి నాకు అన్ని కర్తవ్యాలు ఉన్నాయి కదండి, నేను చేయాల్సిన బాధ్యతలన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వదిలిపెట్టంటే అవన్నీ చేసుకుంటూ ఉండి నీ ద్వారా జరిగిపోతూ ఉంటాయి. కానీ నీ మనసులో
అధహాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇప్పుడే నువ్వు విచారణ మొదలుపెట్టు. పని విషయం అంటావా, అది జరిగిపోతూ ఉంటుంది, దాన్ని ఎవరు ఆపమని చెప్పరు. కానీ ఏ పని చేస్తున్నా అదే చేస్తుందనేటువంటి భావం అంటే అదేంటే ఆ జిజ్ఞాసతో ఆ విచారణతో చేసుకుంటూ పో, అది మొదటిది. రెండోది ఏమన్నాడు, జన్మాధిక్యరణం అన్నాడు. ఈ అన్నిటికేంటి, ఈ లోకానికి కానీ ఈశ్వరతత్వానికి కానీ మన జీవత్వానికి కానీ సెన్షియస్ కానీ, ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఇనర్ట్ కానీ, అంటే జడ జీవన మొత్తానికి కారణం ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అదే ఉంది. మరి అలాంటప్పుడు మూడోది ఏం చెప్తాడు, శాస్త్ర యోనిత్వాధికరణం అని మూడోది చెప్పాడు. అంటే ఏంటి, మరి ఆ బ్రహ్మని నేను ఎలా కనుక్కోవాలి, ప్రత్యక్షంగా కనుక్కోలేమంటున్నాడు. మనసు బుద్ధి చిత్తం అహంకారం అదో కనుక నువ్వు బ్రహ్మను చూసావంటే ఆయనకి నువ్వు లిమిటేషన్స్ ఏర్పాటు చేస్తావు. అక్కడ మళ్ళీ భేదభావాలు వస్తాయి, ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని వస్తుంది. ఇక్కడ నీకు నామరూప క్రియలు లేనటువంటి బ్రహ్మతత్వాన్ని నువ్వు ఎలా కనుక్కుంటావు? నీకు ప్రత్యక్షం ఏంటి, ఇంద్రియాలతోటి ప్రత్యక్ష అనుభవం ఉంది, తిన్నాను రుచిగా ఉంది, నాకు తెలిసిపోతుంది, కళ్ళు చూశాను టెక్స్చర్ బాగుంది అద్భుతంగా ఉంది, చెవులు నాకు ఇష్టమైంది విన్నాను ఆనందంగా ఉంది. ఇంతవరకు మాత్రమే నీకు ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షాన్ని నువ్వు భగవతత్వాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూడలేవు. ఎందుకు చూడలేవు? ఇవి దాటిన స్థితి నీకున్నప్పుడు నువ్వు చూడగలుగుతావు. మరి అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మన ఋషులు ఉన్నారు. ఈ ఉపనిషత్తులు రాశారు కదా, వాళ్ళు ఎలా రాశారు? వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్పటం జరిగింది. అంటే ఏంటి, వాళ్ళు శ్రవణం మననం నిధిధ్యాస స్థితిలో, వాళ్ళ నిధిధ్యాస స్థితిలో అంటే ఏంటి, ఆ బుద్ధిని దాటినటువంటి స్థితిలో ఉన్నదంతా కళ్ళు మూసుకుంటే ఆకాశంలాగా తుది మొదలు లేకుండా సర్వజ్ఞంగా సర్వశక్తిమంతంగా శుద్ధం బుద్ధం ముక్తం అనేటువంటి రకాల లక్షణాలు ఉన్నటువంటి స్వరూప జ్ఞానమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని వాళ్ళు దర్శించారు. ఎట్లా? అలికినట్టుగా దర్శించారు. ఏంటి, టైము స్పేసు ఆబ్జెక్టు లేదు, నామరూప క్రియలు లేకుండా వాళ్ళు దర్శించారు. దర్శించేమనుకున్నారు వాళ్ళు, ఓహో ఇదంతా మనం కూడా అందులో భాగమే, అంటే అహం బ్రహ్మాస్మి, నేను కూడా బ్రహ్మమే, అందుకని నేను ఏం చేసినా బ్రహ్మమే. ఎప్పుడు నేను కూడా సర్వాత్మ భావంతో ఏకాత్మ భావంతో ఉండగలిగినప్పుడు నేను కూడా బ్రహ్మం అనేటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తూ వాళ్ళు కొన్ని దర్శించి మనకి వాళ్ళు కొన్ని సూత్రాలు చెప్పారు. ఆ సూత్రాలు ఏంటి, వాళ్ళు ఏ స్థితిలో ఉండి చెప్పారు? సాక్షాత్కార స్థితిలో ఉండి చెప్పారు. అంటే నేనే బ్రహ్మం అనేటువంటి విషయాన్ని వాళ్ళు 100% నమ్మి చెప్పారు. ఇప్పుడు అందుకని మనం అటువంటి శాస్త్రం మనకేంటి, డెఫినెట్గా ప్రమాణమే. ఎట్లా ప్రమాణం? మనం కూడా అంతా బ్రహ్మం అనేటువంటి స్థితిగా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఎక్కడ ఏమి చూస్తున్నా నాకు ఏదన్నా కోరిక వచ్చింది, నా మనసుకు వస్తుంది, నేను ఏదన్నా కోరికతోటి మాట్లాడాను, మనసు మాట్లాడుతుంది. నేను మనసు కాదు, ప్రాణము కాదు, బుద్ధి కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేనెవరు, నేను జ్ఞానం. అందుకని ఈ పరికరం ద్వారా ఏం జరుగుతున్నా ఆ జ్ఞానస్థితి అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి కారణం శాస్త్రం ప్రమాణమేను అనేటువంటి విషయంగా నిన్న మనం చదువుకున్నాం. ఇప్పుడు నాలుగోది ఏం చదువుకుంటారు అంటే ఏంటి, ఇప్పుడు భగవతత్వం ఉన్నది, సర్వత్రా అదే ఉన్నది, జన్మాధిక్యరణం. మూడోది ఏంటి, నువ్వు ప్రమాణం ఏంటి, నువ్వు అనుభవంతో నువ్వు దాన్ని గ్రహించాలి. అనుభవంతో గ్రహించాలంటే నీ దగ్గర ఏమున్నది, ఒక మనసు అనే పరికరం ఉంది, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, ప్రాణం ఉంది, తర్వాత శరీరం ఉంది. ఇవన్నీ ఈ ప్రాణము శరీరం మనసు భౌతికానికి పరిగెడుతున్నాయి. ఈ భౌతికానికి పరిగెడుతున్నటువంటి వాటిని అన్నిటి తీసేసి ఈ భౌతికం ఉన్నది, చచ్చిపోయిన దాకా మన కోరికలు పోవు, జీవత్వం పోవు, ఏమీ పోవు. కాకపోతే ఈ మహానుభావులు చెప్పిన దానివల్ల మనకు వచ్చేది ఏంటంటే రియాక్షన్ 100% పోతుంది. ఎప్పుడైతే ఆ రియాక్షన్ పోతుందో, ఎక్కడైతే అనవసరపు ఆలోచనలు పోతాయో, ఎక్కడైతే దుఃఖం అహంకారం పోతాయో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైతే మనసు ప్రశాంతమైనటువంటి స్థితి, మిగిలినవన్నీ మోక్ష సన్యాస యోగంలో అన్నీ త్యాగం చేసినటువంటి స్థితి. మళ్ళీ త్యాగం శారీరకంగా చేయమని చెప్పలా, జస్ట్ మానసికంగా ఆ చేసినటువంటి స్థితి, ఆ సన్యాసమే భగవతత్వం అని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, సమన్వయాధికారణం చదువుకుంటున్నాం. ఇక్కడ సమన్వయాధికారణంలో ఏంటి, ఇక్కడ మనం చెప్పాం కదా, జైమిని ధర్మాచరణకి చాలా ముఖ్యమైన వాడు, ఆ తర్వాత భగవతత్వానికి ముఖ్యమైన వాళ్ళు మన ఉపనిషత్తుల ఋషులు, ఆ తర్వాత వాళ్ళు రాసినటువంటి భాష్యాలు, తర్వాత ప్రకరణ గ్రంథాలు, ఆ తర్వాత ఇంకా మనకు అర్థం కావడానికి వివర్తవంగా ఎన్లైటన్ చేయడానికి చేశారు. ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ జైమిని ఏమంటాడు, ఊరికి మంత్రమే కదా చెప్పాడు, మంత్రాన్ని మనం ఏమీ చేయకుండా ఎలా చేరతామంటారు. ప్రస్తుతం ఎవరు చెప్పినా ఇదే మాట చెప్తారు. మనం ఎవరితో మాట్లాడినా, ఏమండి నేను ధ్యానం చేస్తానండి, మేము చాలా సేవలు చేస్తామండి, అందరిని ఎక్కడికో మేము పైకి ఎత్తేస్తున్నామండి, చాలా మార్చేస్తున్నామండి అంటారు.
ఇప్పుడు బ్రహ్మ భావనలో ఏమంటాడు, ఆత్మజ్ఞానంలో అవ్వా ఇదంతా మిథ్య, అసలు ఇదంతా లేదు, లేని దాన్ని నువ్వు ఎత్తేదేంది అంటే ఉండు చేసుకుంటూ పో, కానీ నేను ఎత్తేస్తున్నాను నేను చేసేస్తున్నాను అంటే మళ్ళీ నువ్వు కర్మకు పరిమితం అయిపోతావు. కర్మకు పరిమితం అయిపోయావంటే ఏదో ఏ దేవతను ఉపాసన చేస్తావు, నేను అది ఇల్లు కట్టాలంటావు, అది కట్టాలంటావు, దానికి సంబంధించిన ఫలం వస్తుంది. నిజంగా భగవతత్వం అంటే ఎవరు? ఒక్కటే కదా, ఏకాత్మమే కదా. ఇప్పుడు మనం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి 32 రకాల దేవతలందరినీ పూజించడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు ఏ కోరిక కోరుకుంటే డెఫినెట్గా ఆ కోరిక అవుతుంది, కానీ అది పరిమితమే కదా అనేటువంటి విషయంగా మన మహానుభావులు చెప్తారు. అంతే కదా, పరిమితం కాకపోతే నువ్వు మరణం సంగతి ఏం చెప్పలేవుగా. నువ్వు ఎంత చేసినా, ఎంత త్యాగాలు చేసినా, ఎంత ధ్యానం చేసినా మనకి ఒక వదిలిపెట్టిపోయే ప్రాసెస్ ఉంది కదా. ఇక్కడ ఈ బ్రహ్మతత్వంలో, ఈ ఆత్మ జ్ఞానంలో వదిలిపెట్టి వెళ్ళడానికి ఇక్కడ శరీరం పోతుంది, కానీ నువ్వు జ్ఞానం ఎక్కడికి పోదు. ఆ పోతున్న శరీరాన్ని కూడా ఆ భగవతత్వ స్థితిలో ఉండి నువ్వు చూడడం జరుగుతుంది. అలా చూశారు మన ఋషులు అని చెప్పటం జరిగిందబ్బా. అంటే ఏంటి, ఎప్పుడో ఏదో చేస్తే చనిపోయిన తర్వాత స్వర్గం వస్తుందో నరకం వస్తుందో ఇదంతా ఎప్పుడో జరగబోయేది, అది ఎవరు చూడలేదు. అందుకని ప్రస్తుతం అనేటువంటి విషయాన్ని చెప్పిందే నిజం చెప్పాలంటే ఉపనిషత్తుల ఋషుల యొక్క సిద్ధాంతం. నీ చేతిలో ఉన్నది ప్రస్తుతమే, ఇప్పుడే నీ దృష్టి మార్చుకుంటే ఇప్పుడే నువ్వు ఆ భగవతత్వ స్థితిలో ఉంటావు. మరి మార్చుకోవాలంటే నీ దగ్గర ఉన్నటువంటి వ్యవహారం ఏంది? అజ్ఞానం. అజ్ఞానం అంటే నేనేమన్నా మర్డర్లు చేశానా, ఇంకోటి చేశానంటే అజ్ఞానం అంటే ఇవన్నీ చేయడం కాదమ్మా. అజ్ఞానం అంటే జస్ట్ భేదభావం, నీకు పూర్తి జ్ఞానం లేకపోవటం. నేను ఎప్పుడు వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఎన్నాళ్ళు ఉంటాను, ఏంటి విషయము, అసలు ఈ మానవ జన్మేంది, భగవతత్వం నిజంగా ఉందా, ఉంటే నేనేం చేయాలి, ఇటువంటి విషయాలన్నిటికీ మనకి పూర్తి జ్ఞానం లేదు. ఎవరేది చెప్తే అది రైట్ ఏమోననుకొని గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేసుకుంటూ పోతాం. ఈ మన ఉపనిషత్తుల ఋషులు అట్లా చెప్పలా, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా చేసుకుంటూ పోవటం చెప్పలా. సమన్వయాధికారణం అన్నాడు. సమన్వయాధికారణం అంటే నువ్వు ఒక అమ్మవారిని పూజిస్తావు, అమ్మవారంటే మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి అయ్యగారిని పెట్టావు అంటే అర్థం ఏంటి? అమ్మగారు ఒక్కళ్ళే లేదు, పోనీ అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారా, బోలెడు అమ్మవార్లను పెట్టావు. అందుకని దానికి వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం నిదానంగా చెప్పాలి. స్వజాతీయం విజాతీయం స్వగత భేదం ఉన్నవి భగవతత్వం కాదు అన్నాడు. స్వజాతీయం అంటే ఇప్పుడు నేనున్నాను, నాలోనే నా కాళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నోరు మాట్లాడతాయి, చేతులు పనిచేస్తాయి, తిన్నది లోపల ఉన్నది డైజెస్టివ్ సిస్టమ్ అరిగిస్తుంది, బయటికి పంపిస్తుంది. అంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ప్రాణం ఉండబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ నడవడానికి కారణం మన మనసు ఇస్తున్నటువంటి సజెషన్స్, అంతకంటే ఇంకేం లేదు. అట్లాగే ఇప్పుడు స్వజాతీయం అంటే ఇక్కడే నాకు అంటే నా ప్రాణమే, నా లైఫే నాకు అసెంబుల్డ్. ఇదంతా ఒకటి అని నేను చెప్పలేను. నా అన్ని సపరేట్ అంగాలు. ముక్కు చేసే పని కళ్ళు చేయదు, కళ్ళు చేసే పని నోరు చేయదు. ఇట్లాంటి డిజంబుల్డ్గా ఉన్నటువంటి ఈ మన అంటే ఏంటి డివిజిబుల్గా ఉన్నటువంటి ఈ బాడీయే స్వజాతీయం. మరి ఇప్పుడు దేవతలు కూడా అంతేగా. ఇంద్రుడు అన్నావు, ఇంద్రుడికి ఒక దేవుణ్ణి పెట్టాం, 4 చేతులు 6 చేతులు పెట్టాం, కానీ ఉండేవి 2 కళ్ళు, ఆ తర్వాత బోలెడు పెట్టాము అంటే అక్కడ కూడా మళ్ళీ స్వజాతీయం, ఒకటిగా లేదు, అన్ని డివిజన్గా ఉంది. విజాతీయం అంటే నేను వేరు, సపరేట్ వేరు. ఎట్లా? నేను వేరు, మొక్క వేరు, నేను వేరు, ఈ గోడ వేరు, విజాతీయం. స్వగతం అంటే ఏంటి అంటే స్వజాతీయం విజాతీయం స్వగత భేదం. మనం మళ్ళీ నాలో నాకే భేదం, నాకు వస్తున్న ఆలోచనలలోనే నాకు భేదం. ఇప్పుడు కర్మ చేయకపోతే ఎట్లా చెయ్యాలి కదా, మరి మా గురువుగారు చెప్పారు కదా, సేవ చేయాలి కదా, అందరిని పైకి తీసుకురావాలి కదా, స్వాగతం. మళ్ళీ భేదం ఏంటి? దివ్య చైతన్యం నాలోనే ఉందని చెప్పారు కదా, అప్పుడు నేనేంది చేసేది? నా ప్రాణంలోని శరీరం ఉంది, కానీ శరీరంలో ప్రాణం లేదుగా. ప్రాణం పోయిన మరుక్షణం శరీరం పడిపోతుంది అంటే శరీరంలోనే ఉంటే ప్రాణం పోయిన శరీరం ఉండాలి కదా. అంటే మరి ఇక్కడ నేను చేసేది ఏంటి అంటే దివ్య చైతన్యంలోనే మనం అందరం ఉన్నాం. దివ్య చైతన్యం అంటే ఏంటి? ఒక ఆకాశం కూడా దాటినటువంటి ఒక కండిషను. ఆకాశం లాంటి ఖాళీలో మనం ఉన్నాము అనేటువంటి విషయం మన మనసుకు తెలిసింది. మనసు ఎంతసేపటికి తెలిసేటప్పటికే డిఫరెన్సియేషన్ చేస్తుంది. అది కావాలి ఇది కావాలని చూస్తుంది, భేదంగా చూస్తుంది, ఈర్ష్య పెంచుకుంటోంది, నేను తప్ప ఇంకొకళ్ళు గొప్పవాళ్ళు లేరు అనుకుంటోంది. మళ్ళీ నాలోనే నాకు స్వగతంలోనే నాకు పిచ్చ ఆలోచనలు. మరి ఈ పిచ్చి ఆలోచనలలో మరి అది కరెక్టా ఇది కరెక్టా అనేదంతా ఎక్కడా? ఇదంతా భౌతికమే, అంతే కదా. వాళ్ళు చేసేది కరెక్టా, వీళ్ళు చేసేది కరెక్టా, ఈ అమ్మవారు కరెక్టా, ఈ అయ్యవారు కరెక్టా, గణేశుడు కరెక్టా, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎన్ని విగ్రహాలు ఒక్కొక్క గుళ్ళో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో తెలియకుండా డిఫరెంట్గా ఉన్నాము. మరి నిజంగా అసలు ఒరిజినల్గా చెప్తున్నది ఏంటి? మహానుభావులు ఋషులు
వాళ్ళు దర్శించి చెప్తున్నది ఏంటి, ఎక్కడ ఏమీ లేదమ్మా, నీలోనే ఉన్నది, నువ్వు ప్రస్తుతంలో ఉండు, ప్రస్తుతంలో నీతో ఏం జరుగుతున్నా భగవతత్వం అనేటువంటి భావంలో ఉండు, అది నీ దగ్గరే ఆ దివ్య చైతన్యం అంటే దివ్యమైనటువంటి జ్ఞానం ఉంది, వెలుగు. కానీ నువ్వేం చేస్తున్నావు, వెలుగును చూడకుండా చీకటిని చూస్తున్నావు. ఆ చీకటి చూడడం అజ్ఞానం. ఒక్కసారి నువ్వు జ్ఞానం తెచ్చుకున్నావంటే ఇప్పుడే నీకు ఆ స్థితిలో నువ్వు ఉండడం జరుగుతుంది. అది మోక్షం. ఇంక అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, కోరిక లేదు, ఏమీ లేదు. హాయిగా అమృతత్వ భావంలో నాది జ్ఞానం కదా అని ఈ ప్రకృతిని చూసుకుంటూ పోతావు అని ఈ మహానుభావులు చెప్పారు. అది ప్రయాణం అన్నాడు. ఈ ప్రయాణంలో మరి ఎన్నాళ్ళు చేయాలి, నేను ఎన్నాళ్ళు వినాలి, ఎన్నాళ్ళు చదవాలి, ఎన్నాళ్ళు చెప్పాలి, ఇంతకంటే లేదా అంటే నువ్వు అన్నం తింటున్నావు, మంచి ఐటమ్స్ వేసుకుంటున్నావు, భోజనం నడుస్తూనే ఉంది, నువ్వు ఎప్పుడు మానేస్తావు భోజనం చేయడం? 10 ఐటమ్స్ 100 ఐటమ్స్ ఉన్నా కడుపు నిండితే నువ్వు బతిలాడినా తినమన్నా తినవు. ఇది కూడా అంతే. నువ్వు చేసుకుంటూ నీ ద్వారా జరుగుకుంటూ పోతుంది. నీ కడుపు నిండిపోయింది, ఇంకా నీకు అవసరం లేదు. ఆ కడుపు నిండిన భావం వచ్చిందాకా, అంటే జీవత్వ భావం పోయిందాకా, భేదభావం పోయిందాకా, స్వజాతీయ విజాతీయ స్వగత భేదం పోయిందాకా ఇది మనం వింటూ ఉండాల్సిందే, మననం చేసుకుంటూ ఉండాల్సిందే, ఆ స్థితిలో ఉండడం జరగాల్సిందే. అప్పుడు మనకు అల్టిమేట్గా ఫలం వస్తుంది. ఫలం అంటే ఏం లేదు, ఆ స్థితి నా దగ్గరే ఉంది కదా అని అవగాహనకు వస్తుంది. ఇది ప్రయాణం. నిజం చెప్పాలంటే ఈ ప్రయాణం మొదలు పెట్టడమే భగవంతుడి యొక్క కృషి. ఎందుకంటే ఈరోజు సుఖంగా ఉన్నాము, లేదంటే బాధగా ఉన్నాము, ఎప్పుడో ఏదో చేశామేమో చేయలేదో, ఏదో మనం సముదాయించుకోవటానికి అవి యాడ్ చేసుకుంటాం. కానీ భగవతత్వానికి ఎస్పెషల్లీ అద్వైత సిద్ధాంతం ఉన్నదంతా ఒకటే, నా దగ్గరే ఉన్నది, ఇంకొకటి ఎవరి దగ్గర కాదు అనేటువంటి భావన రావాలంటే మన దగ్గరే ఉన్నటువంటి మన జ్ఞానం యొక్క ఆ దివ్యమైనటువంటి జ్ఞానం యొక్క కృప మనకుంటే కానీ సాధ్యం కాదు అన్నాడు. అంటే ఏంటి, ఆ తత్వాన్ని నేను అన్వేషణ చేద్దాము అనేటువంటి ఆలోచన మొదలైన మరుక్షణమే ప్రయాణం మొదలు పెడుతుంది. అదే ఆనందం, అద్భుతం. ఎందుకు ఇక అన్ని డిఫరెన్సియేషన్ చూడటం అనేది కొద్ది గొప్ప తగ్గుతుంది ఉంటుంది, కానీ కింద పడుతుంటాం, లేస్తుంటాం, అంతా ఒకేసారి ఆ స్థితికి వెళ్ళావా అని లేదు. అప్పుడు కూడా అనిపిస్తుంది ఏమైంది, జస్ట్ మనసుకు ఒక ఆలోచన వచ్చింది, ఒక నెగిటివ్ ఆలోచన, నేనేం ఆ పని చేయబోవటం లేదు కదా, ఇంకా చాలు, అర్థమైంది, ఆలోచన రాకూడదు, సెలెక్ట్ కొట్టు, డిలీట్ కొట్టు. అంటే ఏంటి, నీ మనసును నువ్వు కరెక్ట్ చేసుకోవటం మొదలు పెడతావు. ఆ మహానుభావులు గ్రహించింది కూడా అదే. ఇన్ని వేల సంవత్సరాల నాడు వాళ్ళ ఉపనిషత్తుల ఋషులు దర్శించారంటే ఆ మనసు, వాళ్ళ బుద్ధి ఎంత స్వచ్ఛంగా ఉంటే దర్శించుంటారు. శంకరాచార్య గారు రాసినటువంటి 32 సంవత్సరాలకు ఆ మహానుభావుడు శరీరాన్ని వదిలిపెట్టిపోయినాడు. ఆయన ఎంత పని చేశాడు. ఒకవేళ ఆయన ద్వారా తర్వాత కూడా పుస్తకాలు వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. ఆయన చెప్పినటువంటి ప్రిన్సిపల్ని ఎవరు దాటలం. ఎందుకు, అద్భుతమైనటువంటి బుద్ధి వికాసం ఆయనకుంది. వివేకానందుడు మనకి తెలిసిన తర్వాత చెప్పుకుంటున్న వివేకానందుడు, రమణ మహర్షి గారు, వీళ్ళంతా వివేకానందుడు 800 పేజీల పుస్తకాలైనా ఒక్కసారి అట్లా తిప్పేసి ఏ పేజీలో చెప్పగలిగినటువంటి స్థితి వచ్చిందంటే ఏంటి, అన్నిటికీ మూలం మన దగ్గరే ఉంది, మనమే జ్ఞానం. కాకపోతే మనం బోలెడు విండోస్ ఓపెన్ చేసుకొని ఏ విండోలో నిలబడాలో తెలియక, క్లారిటీ లేక గందరగోళంగా ఉన్నాం. ఎప్పుడైతే ఉన్నదంతా ఒకటే, భగవతత్వం సర్వత్రా ఉన్నది, నాతో ఉన్నది అనేటువంటి భావాన్ని కొంచెం నమ్మడం మొదలుపెట్టామో ఆ ప్రయాణంలో అనవసరపు విషయాలన్నీ మనకి చెప్పకుండానే పడిపోతాయి. ఎందుకంటే విలువీయంగా ఏది మనం విలువిస్తే అది మన ఇబ్బంది పెడుతుంది, మనం విలువీయకపోతే మన ఏమి ఇబ్బంది పెట్టదు. నేను ఎక్కువ, నాకు గౌరవం రావాలి, నేను చాలా గొప్పదాన్ని, మా తాతగారిలా మా రాజులం ఇలా అనుకున్నాము, అదే ఇబ్బంది పెడుతుంది. నేను ఏదో ఒక వండర్ఫుల్ ఏదో మూవీ కూడా చూస్తున్నాను, రావు బహదూరో ఏదో, ఎంత కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా ఉందో. అంతే, అవన్నీ కూడా అలాంటిది. అంతకుముందు ఒక సినిమా వచ్చింది, ఇప్పుడు నా చిన్నప్పుడు చూసినాను, సోమయాజులది, వంశవృక్షం అని. ఏంటి ఇవన్నీ మనం కల్పించుకున్నది, వంశాలు లేవు, వృక్షాలు లేవు. వెనక్కి తిరిగి చూసుకుంటే అందరి కథలు భౌతికంగా ఒకటే. కొంతమంది చెప్తారు, కొంతమంది చెయ్యరు. ఆకలి, భయము, దప్పిక, మైథునం అందరికీ ఒకటే. కాకపోతే బుద్ధి వికాసం చెందినప్పుడు ఇది ధర్మమా కాదా, ఇది నన్ను ఇబ్బంది పెడుతుందా, ఇబ్బంది పెట్టదా అని గ్రహించడం జరుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి వికాసం జరిగిందో దాన్నే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. బుద్ధిని దాటి ప్రయాణం చేయటమే భగవతత్వ సాధన. బుద్ధి ఎప్పుడైతే దాటిందో ఉన్న విషయం ఉన్నది అట్లా అర్థమైపోతుంది. ఋషులు చెప్పింది కూడా అది, నీకు దేవుణ్ణి చూపిస్తానరా, నువ్వు ఇదిగో ఉపనిషత్తులన్నీ చదువు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావని వాళ్ళు చెప్పలే. నువ్వు బుద్ధి వికాసం చెందించుకో, సత్యమేదో అసత్యమేదో నీకే అర్థమైపోతుంది. ఇక్కడ ఎవరికి ఇక్కడ చూపించడానికి ఏ సినిమాలు లేవు, ఎవరి సినిమా వాళ్ళే, ఎవరి సినిమాను వాళ్ళు సెలెక్ట్ కొట్టి డిలీట్ చేసుకుంటే విషయం అర్థమైపోతుంది.
అదే బుద్ధి వికాసం చెందడం, అదే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అలా బుద్ధి వికాసం చెందించుకున్నారు కాబట్టే మామూలు మనిషే ఇవాళ సెల్ ఫోన్ ముందు కూర్చొని ఇలా మాట్లాడగలిగేటువంటివన్నీ కూడా వాళ్ళు కనిపెట్టారు. అంటే ఏంటి, వాళ్ళ జీవితం మొత్తం ఇది కనిపెట్టడానికి వాళ్ళు సాక్రిఫైస్ అంటానికి కూడా లేదు. వాళ్ళకి ఆ సంతోషం, ఆ ప్యాషన్ ఉంది, దాన్ని పూర్తి చేశారు. మరి శంకరాచార్య 32 సంవత్సరాలకి ఆయన సన్యాసాశ్రమం స్థితిలోనే ఇన్ని రాసి పుస్తకాలు వెళ్ళిపోయినాడుగా, త్యాగం చేశాడంటామా. ఆయన ఆనందం అనుభవించుంటాడు, ఇది గ్రహించడంలా కొత్త పాయింట్ వస్తుంది అని. అంతే మానవ జన్మ, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మన మనస్సు అనేటువంటి అద్భుతమైనటువంటి మన వీణ మంచి పరికరం, దాన్ని సరిగమలు వాయించాలి అంటే మనసుకు అనవసరపు విషయాలు తీసేస్తే అద్భుతమైనటువంటి రాగాలు పలుకుతాయి. మనసు గడబిడగా ఉందంటే ఏ రాగం ఎవడు వీణ ఇట్లా మీటినా గోలగోలగా ఉంటుంది, వినలేము. అందుకని మన వీణను మనం సక్రమంగా పెట్టుకున్నప్పుడు మన పక్కన అంటావో ఎవరి వీణను వాళ్ళు మీటుకోవాల్సిందే. కాకపోతే మన వీణ మనల్ని డిస్టర్బ్ చేయదు, అట్లీస్ట్ ఆ స్థితిలో మనం ఉండగలుగుతాం. మహానుభావులు చెప్పింది అదే. ఇప్పుడు ఈ సమన్వయ అధికారం ఏదో మన మాటల్లో మనం మొదలు పెట్టుకున్నాం, రేపు కంటిన్యూ చేసుకుందాం. నమస్తే.